హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కదా, పెద్ద బాయిలర్ అంటారు కదా. పెద్ద బాయిలర్ అంటే పేరెంట్స్ కోడి. ఆ కోడి కూర తెచ్చుకున్నాము. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. దీన్ని మంచిగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఆ ప్రాసెస్లో చూసేద్దామా. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కడుక్కున్నాను ఫ్రెండ్స్. కడుక్కొని కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక అర చెంచా కారం వేసుకొని కొంచెం గరం మసాలా, అర చెంచా గరం మసాలా, అర చెంచా జీలకర్ర, ధనియాలు పొడి చేసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వేసేసాను ఫ్రెండ్స్. ఈ చికెన్ అంతా 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో వేసి 3 విజిల్స్ రాగానే ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కోసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక పెద్ద టమాటా 2 తీసుకొని కట్ చేసి సన్నగా ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాక ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద చిన్న సట్టి గిన్నె పెట్టుకొని ఒక పెద్ద చెంచాన్నర నూనె వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకొని ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం రంగు వచ్చేదాకా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కారం వేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఒక అర చెంచా కారం వేసుకొని ధనియాలు, జీలకర్ర పొడి ఒక అర చెంచా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెను దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కొంచెం సేపు ఊరికే సగదగలంగానే అంటే ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మెత్తగా ఉడికిందే కాబట్టి ఈ చికెన్ వేసి తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి కొంతసేపు మూత పెట్టాలి ఫ్రెండ్స్. ఈరోజు సండే కదా, మీరేం వండుకున్నారు? ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి. మీ లైక్ మాకు ఛానల్కి చాలా చాలా గ్రోత్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. ఉంచుకున్న తర్వాత దాంట్లో ఏమన్నా వాటర్ ఉంటే వాటర్ మొత్తం మగ్గిపోద్ది. ఆల్రెడీ వాటర్ ఏమి వేయలేదు, ఉడికిందే కాబట్టి చికెన్ దీంట్లో మగ్గిపోద్ది వచ్చిన వాటర్లో. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది, ఎమ్మీగా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ ఇలా చేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.